నిన్న ఇంట్లోకి ఎవరు వచ్చినట్టు అనుమానంగా ఉంది మేడం. ఇదేదో దొంగల పని అయి ఉంటుంది. అంటే ఇంత కష్టపడి జనాల దగ్గర పోగేసిన డబ్బులన్నీ పోయినట్టేనా? ఈ విషయం చందలిచ్చిన వాళ్ళకి చెప్తే వాళ్ళు నమ్ముతారా? ఎందుకు నమ్ముతారు? నమ్మి ఇస్తే ఈ కార్పొరేటర్ డబ్బులు కొట్టేసింది అంటారు. అత్తయ్య, క్రాంతిని అంటావేంటి? ఇదేం దీన్ని అనట్లేదే. ఈ విషయం నలుగురికి తెలిస్తే జనం అదే మాట అంటారు అని అంటుంది. అసలు అందరూ ఇంట్లో ఉండగా బయట నుంచి దొంగలు ఎలా వస్తారక్క? అంటే దొంగలు బయట నుంచి రాలేదు, ఇంటి దొంగల పనేనంటావా? ఇంటి దొంగల? అవునరా, డబ్బులు ఈ జానకి కావ్యానే కొట్టేసుంటారని నా అనుమానం. లలిత, ఏం మాట్లాడుతున్నావు? జానకి దొంగతనం చేసిందంటున్నావే, బుద్ధి లేదా నీకు? ఏంటండి దీన్నంటుంటే మీకు కోపం వస్తుందే? కావ్య కాలేజ్ ఫీజు 1,00,000 రూపాయలు కావాలని నిన్ను అడిగింది. మా అక్క ఇవ్వనంది. మీరు విన్నారు కదా? అవును, అంత డబ్బులైతే ఇవ్వలేమన్నారు. అందుకే ఇంకెలాగో ఇవ్వట్లేదు కదా అని అందుబాటులో ఉన్న డబ్బులు నొక్కేసింది. అమ్మా, అన్నం లేకపోతే పస్తులు పడుకోవటం అలవాటు, కానీ దొంగతనాలు చేసే అలవాటు మాకు లేదమ్మా. హా? నువ్వు అలా చెప్తే మేము నమ్మేస్తాం. మరి అవసరం ఎలాంటి వాళ్ళతో ఎలాంటి పని చేయిస్తుందో మాకు బాగా తెలుసు. వీళ్ళతో మనకి మాటలేంటక్క? వెళ్ళి వీళ్ళ గది సోదా చేస్తే దొంగతనం చేసిందో లేదో తెలుస్తుంది కదా. వెళ్ళక్క, వెళ్ళి చూడు. రా. అమ్మా, నేను కాదమ్మా, నాకేం తెలీదమ్మా. బయటికి పదవే. ఆగండి. వీటినేమంటారే? ఇంత డబ్బు నీ దగ్గరికి ఎలా వచ్చింది? నిజంగా ఈ డబ్బులు మా గదిలోకి ఎలా వచ్చాయో మాకు తెలియదండి. మీకు తెలీదే, కానీ మాకు తెలుసు. మీ అమ్మ కూతుళ్ళిద్దరూ ఇంట్లో ఉన్న డబ్బు నొక్కేశారు. పోయినవి 30 లక్షలు కదా? మిగతా డబ్బులు ఎక్కడ పెట్టారో చెప్పమని చెప్పరా? లేదమ్మా, నిజం చెప్తున్నాను, మాకే పాపం తెలీదు. క్రాంతి, నువ్వైనా చెప్పు క్రాంతి. అత్తయ్య, అనవసరంగా ఈవిని అనుమానించొద్దు. ఈవిడ మీద దొంగతనం అంటగట్టొద్దు. ఇది ఖచ్చితంగా ఈవిడ చేసుండరు. మరి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయో అదే చెప్పమను. బయట నుంచి దొంగలు వచ్చేసి ఈవిడ దగ్గర 2-3 లక్షలు దాచేసి వెళ్ళిపోయారంటావా? నమ్మకంగా ఇంట్లో పెట్టుకుంటే దొంగతనం చేస్తారా? బుద్ధి లేదు. లలిత, లలిత. అమ్మా, అత్తయ్య, ఆగండి అత్తయ్య. అత్తయ్య, అత్తయ్య, ఆగండి అత్తయ్య.
మిగతా డబ్బులు ఎక్కడ పెట్టావో చెప్పు చెప్పు చెప్పు. లలిత నా మాట విను. లలిత లలిత నేను నీకు దండం పెడతానే, ఆవిడ అలాంటిది కాదు. కళ్ళ ముందే కనపడుతుంటే ఇంకా వెనకేసుకొస్తున్నారా? ఇలాంటి వాళ్ళని మాటలతో అడిగితే చెప్పరక్క. పోలీసులకి పట్టిస్తే నిజాలన్నీ బయటకొస్తాయి, డబ్బులు బయటకొస్తాయి. ప్రగతి, పోలీసులకి ఫోన్ చేయవే. హలో పోలీస్ స్టేషన్. రెండేసే గారు, ఇదిగో ఈవిడే మా ఇంట్లో దొంగతనం చేసింది. పోయినవి మా డబ్బులే అయితే పోనీలే అని ఊరుకునేవాళ్ళం, కానీ అవి జనం సొమ్ము. దేవుడికి గుడి కట్టాలని వీళ్ళందరూ ఎంతో కష్టపడి ఇల్లిల్లు తిరిగి చందాలు పోగేసిన డబ్బులండి అవి. ఈవిడ గారు కొట్టేసింది. ఎస్ఐ గారు, నిజం చెప్తున్నానండి, నేను ఎలాంటి దొంగతనం చెయ్యలేదండి. అవును సార్, ఈవిడ అలాంటిది కాదు. కాకపోతే మరి కంప్లైంట్ ఎందుకు ఇచ్చారమ్మా? అది అలా అడగండి. అసలు ఈవిడ దొంగ కాకపోతే, అసలు దొంగతనమే చెయ్యకపోతే పైసాకి తికాణా లేని ఈవిడ గదిలో 3 లక్షల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చాయి? అది అడగండి. ఎవరో కావాలని ఆ డబ్బులు మా రూమ్ లో పెట్టారు సార్. మా అమ్మ దొంగ కాదు సార్. అసలు వీళ్ళు మీకు ఏమవుతారు? మా మావయ్య గారి హెల్త్ చూసుకునే కేర్ టేకర్ సార్ వీళ్ళు. కేర్ టేకర్స్ అని ఇంట్లో పెట్టుకున్నామండి, కానీ దొంగలని ఇప్పుడే తెలిసింది. అమ్మా, మీ కాళ్ళు పట్టుకుంటాను. నా కూతురు చదువుకి డబ్బులు కావాలంటే మీలాంటి వాడిని అడుక్కుంటాను. దొరక్కపోతే దాని చదువు అయినా మానిపిస్తాను, కానీ ఇలాంటి పనులు చేసే అలవాటు మాకు లేదమ్మా. నీ మొసలి కన్నీళ్లకు కరిగిపోయే వాళ్ళు ఎవరూ లేరు ఇక్కడ. లలిత నేను చెప్తున్నానే, నా మాట వినవే. తను అలాంటిది కాదు. ఈ ఒక్కసారికి తన్ని వదిలేసేయి. అలా ఎలా వదిలేస్తాం? పోయిన 30 లక్షలు మాకు అవసరం లేదని వీళ్ళందరినీ చెప్పమానండి, వదిలేస్తాం. ఏమ్మా చెప్తారా? పోయింది మా డబ్బులు కాదండి, జనం డబ్బులు. అమ్మా, నాకెందుకో ఎవరో దొంగతనం చేసి కావాలనే ఈవిడ గదిలో డబ్బులు పెట్టారనిపిస్తుందమ్మా. నోరు మీరా, ఏదో తెలిసినట్టు మాట్లాడుతున్నావు. ఎస్ఐ గారు, ఇవన్నీ తీసుకెళ్ళండి. పోయిన 30 లక్షల్లో 3 లక్షలు దొరికాయి. ఇంకా 27 లక్షలు ఏమైపోయాయో కనుక్కోండి. చెప్పకపోతే మీ స్టైల్లో 4 తగిలించైనా రికవరీ చేయించండి సార్. పదమ్మా. అమ్మా క్రాంతి. ఎస్ఐ గారు, నా మాట వినండి. ఖచ్చితంగా ఈ దొంగతనం ఈవిడ చేసుండదు. ఏం జరిగిందో నేను తెలుసుకుంటాను. కొంచెం నాకు టైం ఇవ్వండి. టైం దేనికే? ఈ లోపు అందరి కళ్ళు గప్పి ఊరొదిలి పారిపోవడానికా? మీరు ఆలోచించే గ్యాప్ ఇచ్చారంటే వీళ్ళు పరారైనా అవుతారు. ఎస్ఐ గారు, ముందు తీసుకెళ్ళండి. పదమ్మా. అమ్మా, కానిస్టేబుల్, తనని తీసుకురండి. మా అమ్మ దొంగ కాదు. మా అమ్మని వదిలిపెట్టండి. ఆగండి ఎస్ఐ గారు, నేను లాయర్ని. కావాలనుకుంటే ఆవిడికి జామీను నేనిస్తాను. ఇలాంటి దానికి నువ్వు జామీన్ ఇవ్వడమేంటే? నేను అస్సలు ఒప్పుకోను. దొంగలకి తిన్నింటి వాసాలు లెక్క పెట్టే వాళ్ళకి సహాయం చేయమని కాదు నిన్ను లా చదివించింది. తీసుకెళ్ళండి ఎస్ఐ గారు.
వదిలిపెట్టమని చెప్పండి. మా అమ్మని వదిలిపెట్టమని చెప్పండి. లే కావ్య. కావ్య ప్లీజ్, మీకు దండం పెడతాను. ఏయ్ ఆపవే నీ వెదవేడుపు. నువ్వొక దొంగ కూతురువి. నీకు నా ఇంట్లో స్థానం లేదు. పోవే బయటికి. పో. అమ్మా, తనేం తప్పు చేసిందని తనని వెళ్ళిపోమంటున్నావు? అత్తయ్య, ఆవిడ ఎలాంటిదో నాకు తెలుసు. ఖచ్చితంగా ఈ దొంగతనం ఆవిడ చేయలేదు. చెప్పిన మాట ఎన్నిసార్లు చెప్తావే? అది దొంగ అవునో కాదో పోలీసులు తీసుకెళ్లారు కదా, వాళ్లే తేలుస్తారు. ఇది మాత్రం ఈ ఇంట్లో ఉండడానికి వీలు లేదు. అత్తయ్య, జానకమ్మ దొంగతనం చేసింది అని ఇంకా రుజువు కాలేదు. అది రుజువయ్యేంత వరకు తను ఇక్కడే ఉంటుంది. ఎందుకుండాలి? తనని వెళ్ళిపోమంటే తనతో పాటు నేను కూడా బయటికి వెళ్ళిపోతాను. పర్లేదా మీకు? పూజ, అదెవరి కోసమో నువ్వు బయటికి వెళ్ళిపోవడం ఏంటే? అసలు మీరంతా వాళ్ళకెందుకు సపోర్ట్ చేస్తున్నారు? ఈయన చూస్తే ఓ కన్నీళ్లు పెట్టుకుని ఏడ్చేస్తున్నాడు. మీరంతా అదొక దేవత అన్నట్టు దానికి సపోర్ట్ చేసి మాట్లాడుతున్నారు. నిజంగా వీళ్ళు పని మనుషులేనా, లేక మీకేమైనా కావాల్సిన వాళ్ళ? సర్లేండి, ఎవరి పిచ్చి వాళ్ళకి ఆనందం గాని మనకెందుకు? తీసుకెళ్లారుగా, పోలీసులు నిజం కక్కిస్తారు, దొంగ అని నిరూపిస్తారు. అప్పుడు గెంటేద్దాం దీన్ని. అప్పుడు ఎవరు కాదంటారో చూద్దాం. పదక్కపోదాం. కావ్య, కావ్య, కావ్య. కట్టుకున్న భార్యని దొంగను చేసి కళ్ళ ముందే లాక్కెళ్తుంటే అటు చెప్పు నేను దౌర్భాగ్యమైన బతుకు బతుకమని ఆ దేవుడు నాకు రాసి పెట్టాడమ్మా. ఏడవకండి మావయ్య. అత్తయ్య ఖచ్చితంగా ఈ దొంగతనం చేయలేదని మా అందరికీ తెలుసు. నిజంగా ఇదంతా ఎవరో కావాలని ఆవిడ్ని ఇరికించాలని చేసిన కుట్రలాగా ఉంది. అత్తయ్య గారు నిర్దోషి. ఆవిని బయటికి తీసుకొచ్చే బాధ్యత నాది మావయ్య. మీరు ధైర్యంగా ఉండండి. ఇది ఎవరో కావాలని చేసిన పని పూజ. ఎవరో కాదు, ఇది ఖచ్చితంగా మన అత్తల పనే క్రాంతి. అత్తయ్య వల్ల? అవును, జానకమ్మ వాళ్ళ ఇంట్లో ఉండటం మొదటి నుంచి అత్తయ్య వాళ్ళకి ఇష్టం లేదు. నాతో చెప్పేద్దామంటే మనం ఒప్పుకోవట్లేదు కాబట్టి పొమ్మనకుండా బయటికి పంపించే ప్లాన్ చేస్తుంటారని నా అనుమానం. కానీ అత్తయ్య వాళ్ళు నా గదిలోకొచ్చి నా బీరువాలో పెట్టిన డబ్బులు తీసేంత సాహసం చేస్తారంటావా? వీళ్ళు చేయకపోతే ఎవరితో అయినా చేయించొచ్చు కదా. హా, ఆ కర్పూరంతో చేతులు కలిపి చేయించొచ్చు కదా. నువ్వు చెప్తుంటే అదే జరుగుండొచ్చని నాకు అనిపిస్తోంది పూజ. కానీ నువ్వు జానకమ్మకి జామీనిస్తానంటే అత్తయ్య వాళ్ళు ఒప్పుకోవట్లేదు కదా. ఇప్పుడేం చేద్దాం? నేను జామీనిస్తే ఒప్పుకోరు. వేరే లాయర్ ఎవరైనా కేసు చెకప్ చేసి జామీన్ తీసుకొస్తే ఏం చేయలేరు కదా. కరెక్ట్.
నాకు తెలిసిన మా సీనియర్ లాయర్ ఒకరున్నారు, ఆయనకి టచ్లోకి వెళ్దాం. హలో పూజ, చాలా రోజుల తర్వాత ఫోన్ చేసావు. ఎలా ఉన్నావమ్మా? నేను బాగానే ఉన్నాను సార్. మీరు? యా, ఐఎమ్ గుడ్. ఏంటి విషయం? మా ఇంట్లో జానకమ్మ అని ఒక ఆవిడుంది సార్. ఈ కేసును మీరు టేకప్ చేసి ఆవిడ్ని ఎలాగైనా విడిపించాలి. నువ్వు చెప్తున్నావంటే ఆవిడ ఖచ్చితంగా ఆ నేరం చేసుండదు. అయితే డీటెయిల్స్ అన్నీ నాకు పంపించు, నేను స్టేషన్కి వెళ్ళి మాట్లాడతాను. ఓకే సార్, ఇప్పుడే పంపిస్తున్నాను. ఏమన్నారు? సార్ కేసు టేకప్ చేస్తానన్నారు, డీటెయిల్స్ పంపించమన్నారు. అయితే పద, వెళ్ళి డీటెయిల్స్ ఇచ్చేసొద్దాం. ఏయ్, ఎక్కడికి ఇద్దరు బయలుదేరారు? చిన్న పని మీద వెళ్తున్నాం అత్తయ్య, వెంటనే వచ్చేస్తాం. ఏ పళ్ళున్నా ఈ రోజు ఎవరూ బయటికి వెళ్ళడానికి కుదరదు. ఎందుకు? ఎందుకంటే ఈ రోజు మా అక్క ఇంట్లో గౌరీదేవి పూజ పెట్టుకుంది, అందుకు. పూజ చెప్పనే లేదు. ఇప్పుడు చెప్తున్నాను కదా, మీ మావయ్య గారి ఆరోగ్యం బాగుండాలని, ఆయన త్వరగా కోలుకోవాలని ఈ పూజ చేస్తున్నా. మీరిద్దరూ దగ్గరుండి మరి పూజ ఏర్పాట్లు చేయాలి. పూజకి సంబంధించిన ఏర్పాట్లన్నీ నేను చేస్తాను. నువ్వు వెళ్ళిరా పూజ. ఇంట్లో పూజని పక్కన పెట్టి బయటికి వెళ్లాల్సినంత ఇంపార్టెంట్ పని ఏంటో తెలుసుకోవచ్చా? చూడండి, పూజ పూర్తయ్యే వరకు ఎవ్వరూ ఈ గడప దాటి బయటికి వెళ్ళటానికి వీల్లేదు. కాదని ఎవరైనా వెళ్ళారా నన్ను చంపినంత ఒట్టే. పదండే. అత్తయ్య, స్పీకర్ నుంచి. చెప్పండి సార్. పూజ, దొంగతనం చేసిన కేసు అంటున్నావు కాబట్టి ఆవిడ్ని వెంటనే కోర్టుకి సబ్మిట్ చేయొచ్చు. నువ్వు నాకు సాయంత్రం లోపు డీటెయిల్స్, ఆవిడ దొంగతనం చేయలేదు అనడానికి సంబంధించి ఏదైనా ఆధారం ఉండాలి. అలాంటిది ఏమైనా సంపాదించగలవేమో చూడమ్మా, మనకి ఇంకెంతో టైం లేదమ్మా. సరే సార్. మనమేమో ఇంట్లో నుంచి బయటికి వెళ్ళే పరిస్థితి లేదు. సాయంత్రం లోపు ఆధారాలు సేకరించాలంటే ఎలా అవుతుంది? అవుతుంది, అది ఒక్కరి వల్లే అవుతుంది. ఎవరు? బావా, ఎవర్రా ఇది? గిన్నె కొడిలో భలే ఉంది. ఈ మధ్య ఈ లొకాలిటీలో కనపడుతుంది బావా. పాపం మొగుడు పోయినట్టున్నాడు. ఓహో, మరీ మంచిది, మనం ఎంకరేజ్ చేద్దాం. ఏంటి, మీ అబ్బాయా? అవునండి. భలే ముద్దుగా ఉన్నాడు, నీలాగే. తప్పుకోండి, నేను వెళ్ళాలి. ఆగు 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 ఆగు, బావ మాట్లాడుతున్నాడు కదా, ఆగమ్మా. ఏంటా తొందర? నేను మాట్లాడుతున్నాను కదా. అవును, నీ మొగుడు పోయాడంటగా, ఎలాగా? పోనీ నన్నేమైనా తోడుగా ఉండమంటావా ఏంటి? బావా, మౌనం అంగీకారం ఉంటారు పెద్దలు. మీ ఇంటికి రమ్మంటావా?
మా ఇంటికొస్తావా? అదే రాత్రిపూట ఒంటరిగా పడుకోవడానికి భయంగా ఉంటుంది కదా. తోడుగా మీ ఇంట్లో మీ అమ్మ చెల్లె ఉంటుంది కదరా, వాళ్ళు భయపడకుండా వాళ్ళ పక్కన పడుకోరా తోడుగా. ఏం కూర్చోవే? పట్టుకుంటారా